తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. సుకన్య తెలుగు వారికి కూడా తెలిసిన నటి. టీవీలు, సినిమాల్లో నటన, నాటిగత్తె, గాయకురాలు, గీత రచయిత, కంపోజ్, డబ్బింగ్ ఆర్టిస్ట్. అయితే కాస్త లిటిగెంట్ గా మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో డైరెక్టర్ శంకర్ గొడవ ప్రాముఖ్యత మనందరికీ తెలిసింది. కెరీర్ లో పైకెళ్తున్నప్పుడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. ఏడాదికే కొన్ని గొడవలు, కేసులు కారణంగా విడాకులు తీసుకొని మరలా తిరిగి వచ్చింది. మళ్ళీ ఆవిడే తెరపైకి వచ్చింది. అసలు ఎందుకు అనే కథనం చూసి ఆమె ఓ కేసులో, అది బలమైన ఓ మీడియా గ్రూప్ మీద గెలిచింది. కాబట్టి ఈ రోజు వివరాల్లోకి వెళితే 1996 తమిళ టెలివిజన్ ప్రపంచానికి కుదిపేసినట్టు ఓ ఇంటర్వ్యూ ప్రసారమైంది. అది అప్పటికి గరుకు గట్టినటువంటి గంధపు చెక్కల స్మగ్లర్ విషయం పైనటువంటి ఇంటర్వ్యూ. అందులో సుకన్యపై వ్యక్తిగత ఆరోపణలు ప్రసారమయ్యాయి. ఎవరో ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందనే ప్రసారమయ్యి. విస్తృతమైన ఇంటర్వ్యూలో అదొక చిన్న అంశం అంతే. ఆరోపణలు అబద్ధమని, అది అలాగే ప్రసారం చేసి తనను మానసికంగా దెబ్బతీశారని, తన పరువును నష్టపరిచారని సుకన్య వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. మొత్తం 9 గంటల ఇంటర్వ్యూ. అందులో 5 గంటల కట్ చేశారు. మిగతా 4 గంటలను రోజుకు అరగంట చెప్పున 8 రోజుల ప్రసారం చేశారు సీరియల్ లాగా. సినీ నటి సుకన్య సన్ టీవీ నెట్వర్క్ పై పరువు నష్టం కేసు పెట్టింది. బహుశా 3 దశాబ్దాల పాటు ఆ కేసు పోరాడాల్సి వస్తుందని ఆమెకు కూడా తెలియదు అనుకుంటా. దిగువ కోర్టు సన్ టీవీ ఇచ్చినటువంటి వ్యాఖ్యల పైన 10 లక్షల పరిహారం ఆ నటికి చెల్లించాలని 2015లో తీర్పు చెప్పింది. అదసలే సన్ టీవీ కాబట్టి కోర్టుకు వెళ్ళింది. వీరప్పన్ చెప్పింది యథార్థంగా ప్రసారం చేశామని సన్ టీవీ. అందులో పరువు నష్టం తాలూకు అంశాలు ఉంటే ఎడిట్ చేయాల్సిన బాధ్యత టీవీకి ఉంది కదా అని సుకన్య, లాయర్లు కూడా పోరాడాడు. ఏళ్లకు కేసు నడిచింది. ఎవరూ తగ్గలేదు. సన్ టీవీ వెనక డిఎంకే, పలు భాషల్లో ఛానళ్లు, సాధన సంపత్తి ఉన్నటువంటి కుటుంబం. ఆఫ్టర్ ఆల్ ఒక నటి కేసు కడితే నామూషియా. ఆమె కూడా తగ్గేది లేదు, పోరాడుతూనే ఉంది. 30 ఏళ్లుగా, 3 దశాబ్దాలుగా. మన కోర్టుల కథ తెలిసిందే కదా. నిన్న హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసులో దిగువ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్ట్. ఆ 10 లక్షలు కట్టేయండి అని తేల్చేసింది. అక్కడ 10 లక్షలు అనేది సమస్య కాదు. ఆమె ఇన్నాళ్లలో అంతకు మించి ఎంతో సొమ్ము లాయర్లకు కట్టి ఉంటుంది. 2 అంశాలు. ఈ తీర్పుకు పట్టినటువంటి కాలం, పోయిన ఆమె పరువు ఇప్పుడు చెప్పుకునేదే కదా. సుకన్య న్యాయమే కదా. న్యాయం జరగడమే కాదు, అది సకాలంలో జరగాలి, జరిగినట్టు కనిపించాలి అని. మరి ఈ కేసులో ఆలస్యం మాట. సన్ టీవీ ఆమె అభ్యంతరం చెప్పినటువంటి వెంటనే ఓ సంతాపన ప్రకటన ప్రసారం చేసి ఉంటే, కోర్టు బయట సెటిల్ చేసుకుని ఉంటే కథ ఇక్కడి దాకా వచ్చేది కాదేమో. ఏమో, ఆమె ఆ కేసు విత్డ్రా చేసుకునేదేమో. ఎందుకంటే అది అంత బలమైన మీడియా గ్రూప్. తమిళ వినోద రంగంలో అత్యంత పట్టున్న గ్రూప్. కానీ అహానికి పోయింది, నామర్ద అనుకుంది. ఆమె కేసు పెట్టగానే ఏదో చిన్న తమిళ మ్యాగజైన్ లో చిన్న స్టోరీ ప్రకటన వేయించింది. దాంతో దురుద్దేశాన్ని బయట పెట్టినట్టే అని వ్యాఖ్యానించి సన్ టీవీ పట్టుదలకు పోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక నటి అనుకున్నది. కానీ ఆ మొండి క్యారెక్టర్ ఏమో ఎన్నాళ్ళైనా సరే పోరాడుతూనే ఉంటాను అంది. పరువు నష్టం కేసులో డబ్బు కంటే ప్రతిష్టే ముఖ్యం. 10 లక్షల పరిహారం చిన్నదో పెద్దదో, కానీ అది చెల్లిస్తే సన్ టీవీ తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అంటుంది. అందుకని ఇంకా హైకోర్టుకు వెళుతూనే ఉందేమో. ఏమో, ఇంకా ఓపిక ఉంది. ఆమె కూడా పోరాడుతూనే ఉంది. ఇక్కడ చూడాల్సింది మీడియా నైతికతను, వృత్తిపరమైన బాధ్యతను. ఎవడో ఏదో కూస్తే దాన్ని యథార్థంగా ప్రసారం చేయమని చెబితే కుదరదంటూ పత్రికల్లో ప్రచారించే ప్రతి అక్షరానికి, టీవీలో ప్రసారమయ్యే ప్రతి మాటకు ఖచ్చితంగా ఓ అర్థం ఉండాలి అంటూ సుకన్య తెలియజెప్పారు. 10 లక్షలు ఒక మ్యాటర్ కాదని, ఈ రోజు వ్యక్తిగతంగా తనను చేసినటువంటి డ్యామేజ్ 30 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాను అంటూ లాయర్లకు ఇదివరకే ఇంతకంటే ఎక్కువే పెట్టుంటాను, కానీ నాకు ఖచ్చితంగా నా పరువే ముఖ్యం. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా నాకు ఇచ్చేటువంటి గౌరవం, ఈరోజు ఈ యొక్క కేసు నిజంగా ఇంకా విజయవంతంగా మారింది అంటూ తెలియజెప్పారు. నిజంగానే సన్ టీవీ వాళ్ళు ఆ రోజే ఈ వ్యక్తిగత విషయాన్ని ఆ క్లిప్ గనుక కట్ చేసి ఉండుంటే ఇంత మేరకు ఈ స్టోరీ వెళ్ళుండేది కాదు. 30 ఏళ్లుగా, ఆల్మోస్ట్ 3 దశాబ్దాలుగా ఈ కేసు నడుచుండేది కాదు అని ఆవిడ తెలియజెప్పారు. మరి మీడియాకు సంబంధించినటువంటి ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా వేసే ముందు ఒకసారి వ్యక్తిగతంగా ఏమన్నా డ్యామేజ్ అవుతుంది
అయిపోతుందా, నిజంగానే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైనా డ్యామేజ్ తీసుకొస్తుందా అనే వ్యాఖ్యలు గమనించి వాటిని మీడియాలో ప్రసారం చేస్తే బాగుంటుంది. ఇక మీదట అయినా సరే ఇలాంటి ఒక నష్టం ఎవరికి జరగకుండా ఉండాలని సుకన్య తెలియజెప్పారు. మరి సుకన్యకు జరిగినటువంటి అన్యాయం ఈ రోజుకైనా న్యాయం జరిగింది అంటారా? లేదు అంటే ఆ రోజే వదిలేసి ఉంటే ఇంత మేరకు ఈ కేసు వెళ్ళుండేది కాదు అంటారా? కింద కామెంట్ మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.